25న విఆర్ఓ విఆర్ఓలకు పరీక్ష. జీపీఓ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే పరీక్ష నిర్వహణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ ఉండేలా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే పూర్వపు విఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు సమాయత్తమవుతున్నది. ఈ నెల 25న పరీక్ష పెట్టనున్నారు. ప్రతి జిల్లాలోనూ పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. పరీక్ష కేంద్రం దాని నిర్వహణకు నోడల్ అధికారిని డిప్యూట్ చేయాలని సూచించారు. అయితే ఇప్పటికే రెవెన్యూ శాఖ జేఎన్టీయూ అధికారుల మధ్య చర్చలు పూర్తయి పరీక్ష కంటెంట్, అర్హతలు, జాబ్ చార్ట్ వంటివి ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వారికి వివరించారు. దాని ఆధారంగానే పేపర్ రూపొందించామన్నారు. ఈ నెలాఖరులోగానే జీపీఓల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా చూస్తే నెక్స్ట్ అప్డేట్, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్. బలూచ్ నేతలు పాకిస్తాన్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర దేశంగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని, ఐక్యరాజ్య సమితిని కోరుతున్నారు. అలాగే న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరారు. పాకిస్తాన్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. దీనిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఈ మేరకు బలూచిస్తాన్ నాయకుడు మీర్యూర్ బలూచ్ ఎక్స్లో పలు పోస్టులు చేశారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పాటును తమ పోస్టులో ప్రకటించారు. కుల గణనతో అందరికీ న్యాయం. స్వాతంత్ర భారతదేశంలో చరిత్రలో ఇప్పటి వరకు దేశంలో కుల గణన అనేది చేపట్టలేదు. మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని హామీ ఇచ్చింది. ఆయా రాష్ట్రాల్లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. కేంద్రం మొన్నటి వరకు కుల గణన సాధ్యం కాదంటూ దాటివేసింది. దీంతో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కుల గణనను చేపట్టాయి. కానీ దేశవ్యాప్తంగా కుల గణన డిమాండ్పై ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. నెక్స్ట్, పీఓకే నేపథ్యం, స్వాధీనమైన పరిష్కారం. అయితే భారత పార్లమెంటు 1994లో పీఓకేను భారతదేశంలో భాగంగా ప్రకటించింది. దీని ద్వారా భారతదేశం అంతర్జాతీయ న్యాయానికి అనుగుణంగా వ్యవహరించవచ్చు. పాకిస్తాన్ ప్రజలపై అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయని నివేదికలు ఉన్నాయి. భారత్ పీఓకేను చట్టబద్ధంగా సాధించుకునే అవకాశాలు ఎల్లప్పుడూ ఉన్నాయి. పీఓకే స్వాధీనం సాధ్యమా కాదా అనే చర్చ ఉంది. కానీ పీఓకే అలాగే ఉంటే పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని భారత్ ఎంతకాలం భరించాలి అనే మౌలిక ప్రశ్న ఈ దేశాన్ని వెంటాడుతూ ఉంది. ఫలితంగానే భారత ప్రజలు పీఓకే స్వాధీనమే పరిష్కారమని బలంగా నమ్ముతూ వస్తున్నారు. నిరసిస్తున్న పశుగణన. తెలంగాణలో తగ్గుదల. జాతీయ పశుగణనలో వెల్లడి. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ విస్మయం విశ్లేషిస్తున్న అధికారులు. ఇక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుదల అనేది ఇలా ఉంది. 2019 పశుగణనలో 2024లో మొత్తం తగ్గుదల శాతం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ చూస్తే నాటుకోళ్ళు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు. నాటుకోళ్ళు అయితే 37% తగ్గింది. గేదెలు అయితే 27%, ఆవులు అయితే 27%. ఇవి రెండు ఆవులు. గొర్రెలు అయితే 17% తగ్గుదల, మేకలు 7%, పందులు 7% వరకు తగ్గుదల అనేది ఉంది. వీటి గురించి మనం ఎవరైతే గ్రూప్స్ రాస్తున్నారో వీటిపైన అవగాహన మంచిగా అయితే ఉండాలి. నేషనల్ డెంగీ డే. డెంగీకి కారణం ఫ్లెవీ వైరస్, ఆడ ఎడిస్ ఈజిప్ట్ఫ్లై దోమ దీనికి ప్రధాన అతిథేయి. ఈ దోమ మనుషులను కుట్టినప్పుడు వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. డెంగీ వైరస్ ప్రధానంగా ఎడిస్ ఈజిప్ట్ఫ్లై దోమ ద్వారానే వ్యాప్తి చెందుతుంది. నిలిచి ఉన్న నీరు, అపరిశుభ్ర పరిసరాల్లో ఈ దోమల
త్వరగా వృద్ధి చెందుతాయి. వర్షాకాలంలో వీటి విజృంభణ అధికంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ విజయంపై గురువారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ర్యాలీ నిర్వహిస్తున్న హోటల్ గుర్రపు సవారీ యజమానులు. ఇవి ఈరోజు పేపర్లో వచ్చిన అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. ఇలా రోజు పేపర్ల యొక్క అప్డేట్స్ చూడడం వల్ల పేపర్లో జరిగే విషయాలపైన అవగాహన అనేది మంచిగా వస్తుంది.